హాయ్ అండి. ఈ వీక్ బిగ్ బాస్ నామినేషన్స్ ఎవరెవరిని చేశారో అండ్ నాకు ఎవరిది వ్యాలిడ్ అనిపించింది అని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అంటే నిన్న కొద్దిగా చూయించారు అండ్ ఈరోజు టోటల్ ఎపిసోడ్ నామినేషన్సే ఉన్నాయన్నమాట 2 ఎపిసోడ్స్లో. ఫస్ట్ వచ్చేసి తనుజ గారు హరీష్ని నామినేట్ చేశారు బిహేవియర్ నచ్చలేదని. లైక్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆమెని తిట్టేశారు కదా, మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అది ఇది అని చెప్పి. ఇదైతే వ్యాలిడ్ అనిపించింది, కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే హరీష్ ఆయన ఏమైనా అంటే గయ్యని లేస్తాడు. చిన్న విషయాన్ని కూడా ఆయన మాత్రం ఎవరేం చెప్పినా తీసుకోలేడు. ఆయన మాత్రం అందరి మీద జోకులు వేయడం, అందరినీ క్రిటిసైజ్ చేయడం, ఇలాంటి వాటిలో ఫస్ట్ ఉంటాడు. అదే ఆయన తిరిగి మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అంటే ఇంకెంత రచ్చ చేస్తాడు. అమ్మో అసలు చెప్పలేము, ఆయన ఘోరం అసలు. ఇంకా ఈ సీజన్లో వర్స్ట్ కంటెస్టెంట్లో ఫస్ట్ లిస్ట్ తీస్తే ఇంకా టాప్ 10లో తీస్తే ఇంకా ఈయన, ప్రియా, ఇంకా శ్రీజ వీళ్ళందరూ వస్తారనమాట. ఇంకా మనీష్ కూడా జతయ్యాడు అనమాట కొత్తగా. మనీష్, డీమోన్ పవన్ మరీ అంత వర్స్ట్ కాదు కానీ వీళ్ళతో కలిసి అలా తయారయ్యాడో ఏమో తెలియదు కానీ అతను కూడా అలానే తయారయ్యాడు ఈ మధ్య. ఇంకా దానికి తోడు పవన్ కళ్యాణ్ చాలా గర్వం అసలు, అతని కళ్ళలోనే అర్థమైపోతూ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అతని మీద అతనికి. సోల్జర్ అని వేరే వాళ్ళని పంపడం ఏంటో నాకు తెలీదు. ఏంటి సోల్జర్ అయితే ఏంటి, అసలు సోల్జర్ అంటే గ్రేటే కానీ ప్రొఫెషన్ని చూసి పంపించలేం కదా, అతని క్యారెక్టర్ని బట్టి పంపిస్తాము. అలానే ఇప్పుడు సోల్జర్లో ప్రతి ఒక్కరు చాలా మంచి వాళ్ళని చెప్పలేం. ఓకే, ఇప్పుడు హరీష్ గారు మళ్ళీ ఏదో వితండవాదం చేయడం, ఇలాగ ఒప్పుకోడు ఆయన. ఇంకా అలాగే వాగి ఆమెకు చిరాకు వచ్చేసింది పాపం. తర్వాత ఫ్లోరా అని చేసింది అనమాట. ఇది ఫ్లోరా ఏమో మహాతల్లి అసలు ఆవిడ. ఇంకా ఆమె ఏమో అందరినీ ఏదో ఒకటి అంటారు, జస్ట్ ఫ్రీ వర్డ్ అన్న మాటకి రాద్దాంతం చేసి అరిచి గీ పెట్టి ఇల్లంతా వీకి పందిరేసింది అనమాట ఫ్లోరా సైని. తర్వాత ఏమో ఈరోజు నేను డస్ట్బిన్లో వేసేస్తా బట్టలు అంటే ఎవరు ఊరుకుంటారు. ఆమె మాత్రం అందరి తీసుకెళ్ళి కండిషనర్లు కలిపేసిద్ది షాంపూల్లో. ఆమెనేమంటే మాత్రం ఎంత కన్నింగ్, అసలు ఎంత పగ పెట్టేసుకుందో ఫుల్ లోపల. పైకి మాత్రం తెలుగు రాదు కాబట్టి ఇలా ఇంత చేస్తుంది, తెలుగు రాకపోతే ఇంకొచ్చుంటే ఇంకెంత చేసేది ఆవిడ. ఇంకా తర్వాత వచ్చేసి మనీష్ అనమాట. ఈయన అసలు నిన్నంతా ఏమో ఏడ్చి ముసలి కన్నీళ్ళు గాడిచేశాడు. ప్రియా ఇంకా ఈ అమ్మాయి శ్రీజ ఇద్దరు ఈడియట్స్, అందరూ ఈడియట్సే, కామనర్స్ మొత్తం పరువు తీస్తున్నారు కామనర్స్ది. అసలు వాళ్ళతోనే కలవనన్నాడు. అంత సీరియస్ పాయింట్ ఉన్నప్పుడు వాళ్ళని నామినేట్ చేస్తారు నార్మల్గా అందరు మనుషులు అయితే. ఈయన ఏంటో అసలు నెక్స్ట్ రోజుకంతా ఫ్లిప్ అయిపోయాడు. అది కూడా సుత్తి నామినేషన్ అనమాట. ఎగ్ గొడవ సోది చెప్పడం, ఎగ్ గొడవ మీద బర్నీని నామినేట్ చేయడం, ఇంకా ఏవేవో 10 పాయింట్లు చెప్పాడు, అన్నీ ఇన్వాలిడే బర్నీ గారి గురించి. ఆ ఎగ్లో చెప్పలేదు అంటే ఇతను కూడా దొంగతనం చేశాడు వెళ్ళి. ఈయన చెప్తున్నాడు చూడు, వెళ్ళి నీకు యాక్సెస్ ఇచ్చింది ఓకే సంజన, నాకు యాక్సెస్ వద్దు అన్నాడు, అయినా వెళ్ళి దొంగతనం చేశాడు. ఈయన అసలు అన్ని పద్ధతి కబుర్లు చెప్తూ ఉంటాడు అనమాట మనీష్. తర్వాత వచ్చి రీతుకు చేశాడు ఇంట్లోకి రాకూడదు అని చెప్పి. నాకన్నా నువ్వే ఎక్కువ ఉంటున్నావు ఇంట్లో అంటే. అసలు అన్ని ఇన్వాలిడ్ పాయింట్సే. వచ్చినా ఏమైద్ది ఇప్పుడు, ఒకరోజు ఏమో ఈయనకు నచ్చితే రానిస్తాడు, పర్మిషన్ అడిగినా ఇవ్వడంట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకెలా అడుగుతారు వాళ్ళు పర్మిషన్? ఇది ఫస్ట్ ఇది తగ్గించుకోవాలి మనీష్. ఆయనకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట అతని మీద అతనికి. ఫస్ట్ అది తగ్గించుకుంటే అన్నీ సెట్ అవుతాయి. ఇంకా ఈరోజు ఎపిసోడ్లోనేమో ఫస్ట్ రాము చూపించారనమాట, రాము రాథోడ్ వచ్చి పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. కరెక్ట్గానే చెప్పాడు అతను, కానీ బాండ్ లేదని ఇక్కడ ఎవరైనా నామినేట్ చేస్తారా అనేసి ఎంత నిన్ను ఫస్ట్ దీనికి నిన్ను ట్రోల్ చేస్తారు బయట అంట. ఇతను చేసేదానికి ఫస్ట్ ఇతన్ని ట్రోల్ చేయాలి. అసలు ఎంత ఇరిటేటింగ్గా ఉందో ఈ పవన్ కళ్యాణ్ కానీ, మనీష్ని కానీ, శ్రీజాని కానీ, ప్రియాని కానీ చూస్తే. ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద. వాళ్ళకి అగ్ని పరీక్ష మాత్రమే గెలిచారు వాళ్ళు, ఒలింపిక్స్ గెలిచేసి ఆర్ బిగ్ బాస్ సీజన్ 9 గెలిచేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. జస్ట్ అగ్ని పరీక్ష, అది కూడా సోల్జర్ అని చెప్పినందుకు వచ్చింది ఏం చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి. అసలు సోల్జర్ అని చెప్పాడు, ఒక టాస్క్ 2 టాస్క్లు గెలిచాడు, ఇంకా అయిపోయింది. వీళ్ళకన్నా నాగప్రశాంత్ని పిలిచుంటే బాగుండేదేమో. ఇంకా అదంతా చెప్పక్కర్లేదు, ఇంకా అంత వితండవాదం అంతే.
నీ మీద కన్సర్న్తో చెప్పాను అని చెప్తున్నాడు. అసలు నిజం చెప్పాలంటే నీతో అసలు నీవంటేనే ఎవరికి భయం లేదు సంథింగ్ ఏదో అన్నాడు. అది కూడా లైక్ క్రిటిసైజ్ చేసినట్టు అనిపించింది రాము రాథోడ్ని. తర్వాత వచ్చేసి రాము రాథోడ్ తర్వాత హరీష్ని నామినేట్ చేశాడనమాట. నువ్వెందుకు నా గురించి స్టాండ్ తీసుకోలేదు బ్రో అని అన్నాడంట. అసలు ఎవరు మాత్రం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? ఒకవేళ స్టాండ్ తీసుకున్నా తర్వాత రీతు విషయంలో ఎంత తిట్టాడు ఆయన హరీష్. స్టాండ్ తీసుకున్నా తీసుకోకపోయినా అతను అందరికీ వ్యతిరేకమే. ఇంకా అలాంటి స్టాండ్ తీసుకోవాలని ఎవరికి కనిపిస్తుంది? అయినా అక్కడ ఫుల్గా అతను తప్పని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది, ప్రూఫ్ చూపించారు, అందరం చూశారు. అయినా అతనికి స్టాండ్ తీసుకోవాలంట. అసలు రీతు కూడా నిజం చెప్పాలంటే తప్పే చేసింది అతనికి స్టాండ్ తీసుకొని. ఈరోజు బయట పడిపోయాడు. ఆవిడని అంత స్టాండ్ తీసుకున్న ఆవిడనే కొంచెం కూడా కన్సర్న్ లేకుండా ఎలా తిట్టాడో చూడండి. తర్వాత వచ్చేసి ప్రియా వచ్చింది. ప్రియా వచ్చి ఫ్లోరాని నామినేట్ చేసింది. అదే షాంపూ కండిషనర్ కలిపిన దానికి. అది పాయింట్ కరెక్టే, కానీ ప్రియాకి ఏ పాయింట్ లేక ఇవిడ చెప్పినట్టుంది సేఫ్ గేమ్గా. ఈరోజు ఏంటంటే పాయింట్స్లో అందరూ ఒకరి మీద పడిపోయారనమాట. ఫ్లోరా చేసిన తప్పే, కానీ వీళ్ళందరికీ సంజన ఏమి ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే ర్యాగింగ్ చేస్తూ ఉంటారు సంజనని, కానీ వీళ్ళు ఏదో నీతులు చెప్తూ ఉంటే కామెడీగా ఉందన్నమాట. దొందే, ఆవిడ తక్కువది కాదు, ఈవిడ తక్కువది కాదు. తర్వాత ప్రియా వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేసింది. ఏదో రీజన్ చెప్పింది. ఏంటది? దొంగతనం. బాబోయ్, అసలు ఈ దొంగతనం, ఎగ్గు దొంగతనం విషయం సోది అసలు ఏ పాయింట్ లేక. ఎందుకంటే వీళ్ళకి చాలా తప్పులు ఉన్నాయి కదా కామనర్స్వి. సో వీళ్ళకి ఏ పాయింట్ లేక జస్ట్ ఏదో దొరికాడు కదా అని గుంపులో గోవిందనమాట. ఒకటి మీద వేసేయడం అంతే. ఇంకా బర్నీ మీద, హరీష్ మీద ఇంకా వేస్తూనే ఉన్నారు. అసలు మిగతా వాళ్ళకి పాయింట్ లేవా అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరితో ఇష్యూ ఉంది. ఎందుకు వీళ్ళిద్దరికీ వేసారో నాకు తెలియదు. మరి సేఫ్ గేమో లేకపోతే ఏదో స్టైల్కి వేసారో తెలియదు, కానీ అవి కూడా చెత్త పాయింట్ అసలు. ఎగ్ విషయంలో మీరు ఎందుకు సార్ మాకు చెప్పలేదు అన్నిసార్లు అడిగినా అని అందనమాట ప్రియా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకు రైటే లేదు అడగడానికి. బికాజ్ థమ్స్అప్ దొంగతనం చేసినప్పుడు హరీష్ ముందే చేశాడు, తర్వాత పచ్చి అబద్ధం ఆడింది. మళ్ళీ ఇదే పాయింట్ ఆయన చేసినప్పుడు నామినేషన్ నాకు సంబంధమే లేదు, నాకు తెలియదు అని చెప్పింది. అన్ని కెమెరాలు చూస్తున్నాయి, నో ప్రాబ్లం అనింది. కెమెరాలు చూస్తున్నాయి, మరి ఆవిడే చేసింది కదా దొంగతనం. హరీష్ చేశాడు, ఈమె తాగింది, చూసింది కూడా. తను తాగడం ఒకటే ఒక పర్సన్ చూసారంటే అది ప్రియానే. కానీ ఈమె మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. సేమ్ పాయింట్ బర్నీ గారు మళ్ళీ తీశారు. దానికి ఆన్సర్ లేక ఏదేదో సోది చెప్పేసింది. తర్వాత రీతు వచ్చి ఫస్ట్ హరీష్ని చేసింది. అబ్బా, హరీష్ నిన్ను అంత సపోర్ట్ చేసినాను కొంచెం కూడా కన్సర్న్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఆయన తను చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. గివ్ అప్ ఇచ్చాడు. మరి గివ్ అప్ ఇవ్వని వాళ్ళైతే అక్కడే ఉంటారు బిగ్ బాస్ హౌస్లో. నేను వెళ్ళిపోతానని తినను అంటే అది గివ్ అప్ ఇచ్చినట్టే. అండ్ సింపతి కార్డు కూడా ప్లే చేస్తున్నాడు. అదంతా సరిపోదు అన్నట్టు నీకు నచ్చినట్టు నేను ఉండాలా. ఇంకా దాని తర్వాత ఏదో అన్నాడు లైక్ ఇంట్లో గొడవలని నీ వల్లే వస్తున్నాయి, నువ్వు ఇంట్లోకి వస్తున్నందుకే. ఫుడ్ అందరి దగ్గరికి వెళ్ళి తింటావు. ఫస్ట్లో ఎంత యాక్టింగ్ చేశాడు. నేను వేరే వాళ్ళు తినకపోతే నేను అసలు తినను, నేను ఆపేస్తాను అని ఫస్ట్ ఫుల్గా ఎంత యాక్ట్ చేశాడో ఇక్కడ బయట పడిపోయింది ఆయన ఓవర్ యాక్టింగ్. ఇక్కడేమో ఇంత సీన్ చేశాడు. తింటున్నావు అని మరి ఎలా అన్నాడు? ఆవిడ తింటే తినింది, తప్పేముంది తింటే. ఫుడ్ దగ్గర అలా చేయకూడదు, బిగ్ బాస్ తప్పు అన్నవాడు ఇప్పుడు ఇంతెందుకు షో చేస్తున్నాడు? క్లియర్గా మాస్క్ మ్యాన్. అసలు మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అని అనాలి కూడా లేదు అసలు అతన్ని, హరీష్ అంతే. ఇంకా తర్వాత ఫ్లోరాన్ చేసింది రీతు. కరెక్ట్గా చెప్పింది ఇక్కడ కూడా పాయింట్. రీతు ఈ మధ్య కొంచెం సెన్సిబుల్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య కరెక్ట్గానే చెప్పింది పాయింట్. లైక్ నేను పట్టుకొని ఎవరివి పర్సనల్ థింగ్స్ పక్కన పెట్టను అనింది. కానీ బట్ డస్ట్బిన్లో వేయాలన్నా, డస్ట్బిన్ పక్కన వేయాలన్నా పట్టుకొని వేయాలి కదా. అక్కడ మీరు పట్టుకుంటున్నప్పుడు అదేదో ఇంకో ప్లేస్లో పెట్టొచ్చు కదా అని అంది. తను స్నానం చేయడానికి వెళ్తూ అక్కడ మళ్ళీ తర్వాత చేద్దాం అన్నట్టు అక్కడ పెట్టి వెళ్ళిందంట. అంతలోపు వెళ్ళి డస్ట్బిన్లో వేసేసారంట, డస్ట్బిన్ పక్కనో డస్ట్బిన్లోనో. ఇది మాత్రం చాలా తప్పు. దీనికి తోడు దానికి ఈ విషయానికి ఆ పవన్ కళ్యాణ్ సపోర్ట్. అసలు పవన్ కళ్యాణ్ అసలు మానిటర్గా అసలు సెట్టే అవ్వడు. ఏం చేసినా నేను ఫ్లోరాకి ఏం పని చెప్పకుండా ఫ్లోరా హాయిగా చేస్తే చేయించుకుంటాడు. లేకపోతే ఇంకా ఆవిడ ఎలా చెప్తే అలా అంటే ఎలా ఒప్పుకుంటారు? అలా అంటే ఇంక ఇప్పుడు
ఈమేమో అంట్లు కడుగుతూ ఉంది. ఆ అంట్లలో కూడా ఇలా ఉంటే నేను డస్ట్‌బిన్‌లో వేసేస్తా, తీసుకెళ్ళి మీ ప్లేట్ అంటే ఊరుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటర్ కరెక్ట్‌గా లేడు. అందుకే ఫ్లోరా ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అంటూ గంగిరెద్దులో తలుపుతున్నాడు. ఫస్ట్ మానిటర్‌ని మార్చాలి. ఇంకా ఈ ఫ్లోరాని తీసేయాలి ఆ బాత్రూమ్ దగ్గర నుండి. ప్రతి ఇష్యూ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. నార్మల్‌గా వాష్‌రూమ్స్‌లో కన్నా ఫుడ్ దగ్గర ఎక్కువ ఇష్యూ వస్తాయి. కానీ ఈ సీజన్‌లో ఈ ఫ్లోరా వల్లో ఏమో తెలీదు గానీ ప్రతి ఇష్యూ బాత్రూమ్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత వాన పడుతుంటే ఇంట్లోకి మార్చేశారు మళ్ళీ సెటప్ అంతా. ఇప్పుడు సుమన్ శెట్టి గారు ప్రియాకి ఇంకా మనీష్‌కేసాడు. ఈవెన్ ప్రియాకేమో దొంగ అన్నట్టుగా ప్రతిసారి నన్నొచ్చి అడుగుతున్నావు అంటే ఆమె ఆ పాయింట్ చెప్పకుండా మీకు దోశ ఇచ్చినందుకే నాకు గొడవ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దోశ ఇవ్వకుండా ఉండాల్సింది అంది. అసలు వీళ్ళు ఫుడ్ మేము చాలా హ్యూమానిటీ మేము పెడతాము అని ఈ హరీష్, శ్రీజ, ప్రియా కానీ, పవన్ కళ్యాణ్ కానీ, డీమాన్ కానీ, మనీష్ కానీ వీళ్ళంతా మేము హ్యూమానిటీతో ఉంటున్నాం అంటున్నారు. కానీ ప్రతిసారి ఎందుకు మరి మీకు ఫుడ్ పెట్టినందుకు మాకు గొడవ జరుగుతుంది అని ప్రతిసారి ఎందుకు ఫుడ్ పాయింట్ తీస్తున్నారు? అలాంటప్పుడు అసలు ఇవ్వకుండా ఉండాల్సింది కదా. వాళ్ళకి ఏదో మంచి పేరు రావాలి, కెమెరాకి ఫుటేజ్ రావాలని చెప్పి ఇస్తున్నారు ఫస్ట్. తర్వాత దాన్ని ఇలా ఏమైనా అన్నప్పుడు కాలి వాళ్ళ ట్రూ కలర్స్ బయటపడిపోతున్నాయి. వీళ్ళు కరెక్ట్ పాయింట్ తీస్తున్నారు కామనర్స్కి, వాళ్ళేమో బయటపడిపోతున్నారు. ఇంకా మనీష్ అయితే ప్రతిసారి వస్తున్నప్పుడు చిరాకు ఫేస్ పెట్టి చెప్తున్నాడని ఫీల్ అవుతూ చెప్పాడు ఆయన. అది మాత్రం కరెక్ట్ పాయింటే. అట్లీస్ట్ ఈ మనీష్ సారీ కూడా చెప్పాడు. అదొక ఈగోయిస్ట్లో ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది మనీష్ గురించి. బికాజ్ ఆయన అంటుంటాడు కదా ఫుటేజ్ ఇవ్వకండి అందరికీ అని. మనం కూడా ఆయన గురించి కంటెంట్ తక్కువ ఇవ్వాలి, లేకపోతే ఆయన ఎక్కడో చూస్తాడు ఆయనకైనా. సో మనం కూడా ఫుటేజ్ తక్కువ ఇద్దాం మనీష్కి. ఎంత తక్కువ వెళ్తే అంత తక్కువ మాట్లాడదాం ఆయన గురించి. ఫస్ట్ ఇంకా డీమాన్ పవన్ వచ్చి ఫ్లోరాకి వేసాడు. నేను ఎంత చెప్పినా వినలేదు, 3 మెంబర్స్ చెప్పినా. తర్వాత మానిటర్ చెప్తే విన్నారు అన్నాడు. సో దానికి సంజన కరెక్ట్ చేశారు. మానిటర్ చెప్పినా వినలేదు, క్యాప్టెన్ చెప్పినప్పుడు ఇంకా నెగిటివ్ అవుతుందని చెప్పి అప్పుడు ఆపేసింది ఫ్లోరా ఈ విషయాన్ని, లైక్ డస్ట్బిన్ విషయం. ఇంకా తర్వాత మళ్ళీ ఇష్యూ అయింది కదా, సంజన గారితో మాట్లాడండి అని చెప్పాడంట. కానీ ఆవిడకి ఈగో కదా, ఎందుకు మాట్లాడుతుంది ఈయన మరి చెప్తాడు, ఫ్లోరాకి వెళ్ళి చెప్తున్నాడు. అసలు వెళ్ళి ఈగోయిస్ట్ పర్సన్తో, కన్నింగ్ పర్సన్తో చెప్తే ఎలా వింటారు అసలు? ఇలాంటి పర్సన్స్ అసలు ఎంత ఫాస్ట్ వెళ్తే అంత ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఫ్లోరా అయితే చాలా నెగిటివ్, కన్నింగ్. అసలు అంటే బయటికి చూపించరు, ఇప్పుడు అందరూ బయటికి అరుస్తున్నారు కదా, ఆవిడ అలా కాదు, లోపల పెట్టుకొని చేస్తుంది అనమాట కన్నింగ్గా. అసలు చిన్నపిల్లల ఏంటో వెళ్ళి షాంపూ డబ్బాలో నింపేది, లేకపోతే అది చేసేది ఇది చేసేది, బాటిల్స్ కొట్టేసి తాగేది, ఇవన్నీ అసలు ఫస్ట్ చిన్నపిల్లలా చేస్తుంది. షీఈ్ 66 అంటున్నా, షీఈ్ 46 years ఓల్డ్. కానీ ఆమె చేసే పనులు మాత్రం చిన్నపిల్లల ఏంటో పగబెట్టేసుకొని చాలా ఇమ్మెచ్యూర్ అనిపిస్తుంది ఆవిడ. ఇంకా ఆవిడ ఏదో సగం తెలుగు, సగం హిందీ, సగం ఇంగ్లీష్ అన్నీ కలిపి ఏదేదో కూని చేసి మాట్లాడింది. చాలా స్లోగా మాట్లాడింది, ఏమీ అర్థం కాలేదు. ఆమె ఫాస్ట్ 2x స్పీడ్లో పెట్టి చూసినా అర్థం కాదేమో ఆమె మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడిందో ఆమెకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత ఓపిక కూడా లేదు ఆమె మళ్ళీ చూసి వినడానికి. తర్వాత భరణి గారికి వేశారు డీమాన్ పవన్. లైక్ లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేశారు, నేను దానికి ఫీల్ అవ్వలేదు అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఏంటంటే పాయింట్, నాకు ఎక్కడ బాధ అయిందంటే మీరు తెలిసి కూడా చెప్పలేదు మీ నిజాయితీ. అసలు ఒక చిన్న ఎగ్ దొంగతనం గురించి పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు. ప్రతి వాడు అదే పాయింట్ చెప్తున్నాడు. ఏంటి ఎగ్, అసలు ఎగ్ మీద ఇంత మరి సేమ్ విషయం తనుజకు కూడా తెలుసు. తనుజకి ఎందుకు ఎట్లా బర్నీ మీద ఎందుకు వేస్తున్నారు? బికాస్ బర్నీని టార్గెట్ చేద్దాం చేస్తున్నారు, బట్ పాయింట్స్ దొరకాలి కదా, సో అందుకే ఇలా వేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి వాడు అదే పాయింట్ చెప్తే ఇంకా చాలా చిరాకు వస్తుంది కదా. అంటే ఎంతమంది చెప్తారు, ఇంకా ఆయన చెప్పాడు ఆల్రెడీ, సారీ అయిపోయింది ఆ విషయం. సంజన గారు వీళ్ళందరికీ లేని ప్రాబ్లం, అసలు వీళ్ళెందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారో తెలీదు. అక్కడ ఫీల్ అయ్యాడంట. మళ్ళీ సారీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఓన్లీ నువ్వే వచ్చావు, తనుజని తీసుకొని రాకుండా, అంటే మీరు మంచోళ్ళు అయిపోవాలి, తనుజ మాత్రం చెడ్డదానిలో ఉండిపోవాలని చెప్పావా అంటే అదేమి పాయింట్ అసలు అర్థం కాల డీమాన్ పవన్ది. తర్వాత ఇమ్మాన్యువల్ వచ్చాడు. ఇమ్మాన్యువల్ చాలా సెన్సిబుల్గా వేశాడు.
మనీష్ పాయింట్ ఏంటంటే, అదే సంచాలకుగా చేసినప్పుడు నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే నాకు అన్యాయం జరిగేది కాదన్నాడు. అది కరెక్ట్. ఇంకా మనీష్కి కూడా దానికి ఆన్సర్ ఏం లేదు. సో కామ్గా వేయించుకున్నాడు, బికాజ్ అతను తప్పు ఉంది కాబట్టి. ఇంకా తర్వాత హరీష్ గారు నిన్న అందరికి చూశారు సండే ఎపిసోడ్లో. అసలు క్లియర్గా వీడియో చూపించారు, నేను అనలేదు రెడ్ ఫ్లేవర్ అని నవ్వుతున్నాడు. ఏంటో అసలు అంత కవరింగ్, అసలు ఏం ఆలోచించుకున్నాడో ఏమో ఆన్సర్ తెలియదు. కానీ మేమేదో ఫ్లేవర్ గురించి మాట్లాడుతూ ఉన్నాము అంట. క్లియర్గా అతని వైపు తిరిగి నువ్వు రెడ్ ఫ్లేవర్ అని క్లియర్గా అన్నాడు. ఇంకా తర్వాత మీదికి వెళ్ళిపోయి ఏదేదో రచ్చరచ్చ చేశాడనమాట. అసలు వెరీ లైక్ సోది అసలు. ఇంకా ఆ మాస్క్ మీద ఎంత ఫాస్ట్ పంపిస్తే అంత మేలు. అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా ఇది అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకా హరీష్ ఏమో మీదికి వెళ్ళిపోయి అరుస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తప్పు ఉందని క్లియర్గా ప్రూవ్ అయిపోయింది, కానీ మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. క్లియర్గా అందరూ చూశారు, అతనే సారీ చెప్పాడు కదా, నేను అన్నాను అని చెప్పి సారీ అన్నాడు రెడ్ ఫ్లేవర్ అని. మళ్ళీ అనలేదని ఈరోజు మాట మాడుస్తున్నాడు. ఎంత క్లియర్గా ఎంత ఫ్లిప్ అయిపోతున్నాడు అసలు. క్లియర్గా అతనే సారీ చెప్పినప్పుడు అతను ఒప్పుకున్నాడు కదా, నేను అనలేదని మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు. అంటే ఆ రోజు తెలీదా? సండే రోజు చెప్పాడు, ఈ రోజుకి వచ్చేసరికి నేను అనలేదు అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ భరణి గారు వచ్చేసి ఫస్ట్ ప్రియాన్ చేశారు. నీకు అసలు రైటే లేదు నాకు దొంగతనం గురించి మాట్లాడడానికి, బికాజ్ నువ్వే చేసావు, నువ్వు చూసావు హరీష్ గారి గురించి. కానీ నిన్ను చాలాసార్లు సంజన వచ్చి అడిగితే ఎందుకు చెప్పలేదు అని అంటే దాని దగ్గర ఆవిడకి ఆన్సర్ లేదు. ఇంకో పాయింట్ వచ్చేసి దాన్ని ఏదో కవర్ చేస్తున్నారు. మీరు అయితే నేను అసలు చెయ్యలేదు, నాకు తెలియదు అని కవర్ చేసుకున్నారు కదా, నేను అలా చేసుకోలేదు అంట. ఇప్పుడే ఈ ఎపిసోడ్లో నాకు సంబంధం లేదు ఉందా అని చెప్పి అడిగింది. ఇక్కడే కవర్ చేసుకుంటుంది కదా, మళ్ళీ చేసుకోలేదు అని చెప్తుంది. ఆవిడేంట పాయింట్కి ఆన్సర్ లేనప్పుడు ఏదేదో మాట్లాడుతుంది అనమాట. మళ్ళీ మీరే ముక్కు ఎక్కడ ఉంది అని చెప్తే ఇలా చుట్టూ తిప్పి చూపిస్తున్నట్టుంది అని చెప్పి అంటుంది. అతని పాయింట్ క్లియర్గానే ఉంది, ఈవిడకి ఫస్ట్ డిఫెండ్ చేసుకోవడానికి పాయింట్ లేదు, ఏదో సోది చెప్తా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ చేశారనమాట అందరు కలిసి బర్నీని. ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఛాన్స్ దొరికింది, ఇప్పుడు వేసేసారనమాట. లాస్ట్ వీక్ నామినేషన్ లేకపోవడమే అసలు వాళ్ళు ఎంత ఫీల్ అయిపోయారో, ఇతను లేడు కదా అని చెప్పి. ఇప్పుడు సక్సెస్ఫుల్గా సక్సీడ్ అయిపోయారు ఈరోజు. ఇంకో పాయింట్ వచ్చేసి నువ్వు ఫీవర్ ఉన్నప్పుడు అంతా ముట్టేస్తున్నావు, ఫుడ్ చేతులు తీసి పెడుతున్నావు అని చెప్పి అన్నాడు. నాకు ఇంకా పాయింట్గా నాకు ఫుల్ నవ్వు వచ్చిందనమాట. ఆమె అది నా ప్రొఫెషన్ తీయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంది. ప్రొఫెషన్ ఆఫ్ కోర్స్ తీస్తారు, బికాజ్ డాక్టర్ అంటే ఆ మాత్రం వాళ్ళకి తెలియాలి, లైక్ ఎంత ఎలా మెయింటైన్ చేయాలి హైజీన్ అని చెప్పి. దాంట్లో అతను నెగిటివ్గా ఏం తెలియదు, నువ్వు డాక్టర్ ఏంటి నీకు తెలియదా అని అడిగాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అవునా కదా నాకు తెలియదు, ఫార్మ్డీ స్టూడెంట్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. బట్ నేను ఎక్కడో పోస్ట్లో చూసాను, పోస్ట్లో ఫార్మ్డీ స్టూడెంట్ అని చెప్పి. సో తను డాక్టర్ కాదని నేను అనుకుంటున్నా. ఇంకా ఏంటో అసలు డిఫెండ్ చేసుకోకుండా మీ దాంట్లో ఎంట్రుకలు వచ్చాయి సార్, మీ ఫుడ్లో మీ వంటలో ఇసుకొచ్చింది సార్, ఫస్ట్ మీరు చూసుకోండి సార్, ఉడకలేదు సార్ ఫుడ్. దీనికి ఈ చెత్త పాయింట్కి, ఈ చెత్త డిఫెన్స్కి మనిషి క్లాప్స్ కొడుతున్నాడు. ఇంకా ఆయనకి ఏం బుర్ర ఉందో ఏమో నాకు తెలియదు, అలా 4 episodeలో 30/30 ఎలా వచ్చాడో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అతను ఈ కోడి బుర్ర వేసుకొని అతను నేను సూపర్ టాలెంటెడ్, నాకు ఇలా చూస్తే ఇలాగ అనుకుంటాను ఎవరు ఫేక్ అని చెప్పి అంటున్నాడు. ఇంకా అతను ఎంత సోదో అక్కడే క్లియర్గా తెలిసిపోతుంది. తర్వాత భరణి గారు డీమోన్ పవన్ వేసాడు. నేను నిన్ను నామినేట్ చేయలేదు కానీ నేను నామినేట్ చేయలేదు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజాని తీసుకురాలేదు అని చెప్పి అన్నావు. తనూజకి నేను ఆల్రెడీ అంటే హింట్స్ ఇచ్చాను చెప్దామని చెప్పి అని అంటే తనూజానే ఒప్పుకుంది చెప్పాడని చెప్పి. ఇతను ఎందుకు లేకపోతున్నాడో నాకు తెలీదు, అంటే గ్రడ్జ్ పెట్టుకొని లాస్ట్ వీక్ నామినేట్ చేశాడు కాబట్టి చేశాడు, క్లియర్గా తెలుస్తుంది. కానీ తనూజానే ఒప్పుకుంటుంది, తనూజకు లేని ప్రాబ్లం ఇతనికి ఏమో నాకు తెలియదు. తనూజానే ఒప్పుకుంది, నాకు హింట్ ఇచ్చాడు అంటే చెప్దామన్నట్టు సైగ చేశాడని చెప్పింది. ఆమెకు లేని ప్రాబ్లం ఇతను ఎందుకో నాకు అసలు ఇంకా అర్థం కావట్లా. ఇప్పుడు కూడా ఫీల్ అవుతారు మీరు నన్ను నామినేట్ చేసినందుకంటే, అసలు ఈసారి ఫీల్ అవ్వనులే అని సర్కాస్టిక్గా అన్నారు. బాగా నచ్చింది నాకు ఆ పంచ్. ఇంకా నెక్స్ట్ వచ్చాడు మహానుభావుడు పవన్ కళ్యాణ్. ఆయన అసలు తోపు తురు అన్నట్టు ఫీల్ అయిపోతాడు. ఇక ఏళ్ళు పెట్టేసి ఇలా చెప్తూ ఉంటాడు, నేను కరెక్ట్ పాయింట్ చెప్తున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్తో. సార్ సాక్స్ ఇస్తే అన్నయ్య అని పిలిచాను, కానీ మీరేంటి అలా నాకు
నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడిగితే ఎగ్గు గురించి చెప్పలేదు, తనుజ గురించి వదిలేయండి, మీరు ఎందుకు చెప్పలేదు, నాకు మీ మీద చాలా నమ్మకం ఉండింది, ఎగ్గు గురించి చెప్పనందుకు నాకు చాలా బాధేసింది, నమ్మకం పోయింది మీ మీద అని చెప్పాడు కామెడీగా. అసలు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడో నాకు తెలీదు, తోపు తురుం ఏదో పాయింట్ చెప్పేసా అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు మహానుభావుడు. ఇంకా ఆయన గురించి ఎంత తక్కువ మాడితే అలా అంత మంచిదన్నమాట. ఈ మనీష్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, ఇంకా డీమాన్ పవన్ కానీ అన్ని ఇల్లాజికల్ పాయింట్లు. ఇంకా ప్రియా శ్రీజ చెప్పక్కర్లేదు సపరేట్, ఇంకా వాళ్ళు ఇంకా వీళ్ళందరికీ లీడర్స్ అనమాట వాళ్ళు సోది బ్యాచ్కి. దానికి తోడు నెక్స్ట్ హరీష్ది చెప్పాడు, అన్న మీరు చేసింది నాకు నచ్చలేదు. ఇప్పుడైతే హరీష్ గారికి ఏం పాయింట్ చెప్పాడు, మీరు ఇది కాదు, మీరు వేరేలా ఉంటారు, మీరు మీ స్టాండ్ తీసుకుంటారు, నాకు తెలిసిన హరీష్ ఇది కాదు అని చెప్తే రేపటి నుంచి వేరే హరీష్ని చూస్తామని ఆయన ఏదో డైలాగ్, ఆయన ఏదో ఎప్పుడు పెద్ద లెంతీ డైలాగ్ చెప్తాడు. సినిమా హీరోలో వివి వినాయక్ సినిమాల్లో, త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగులు ఉంటాయి కదా, ఆ రేంజ్లో చెప్తూ ఉంటాడు. కానీ అవంతా పేలవన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం ఆయనకు తెలియదు అవి పేలుతున్నాయని అనుకుంటుంటాడు. ఏం చేద్దాం పాపం, ఇంకా పిచ్చోడని వదిలేయాలి అలాంటి వాళ్ళని. దానికి తోడు ఇంకో పాయింట్ ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ అంటే, మీరు నా ప్రొఫెషన్ తీసుకొచ్చారు అంటే, ఈయన ముందు అగ్ని పరీక్షలో తీసుకొచ్చావు కదా అన్నాడు. ఈ పాయింట్ నాకు బాగా గుర్తొచ్చింది, బాగా అర్థమైంది. అసలు ప్రొఫెషన్ గురించి తీయకూడదు అంటారు, ప్రొఫెషన్ గురించి తీసే తప్పేంటి? ఇప్పుడు ఇమ్మాన్యువల్ జోక్ చేస్తాడు, నువ్వు బాడీ షేమింగ్ జోక్ చేస్తావు అన్నప్పుడు, జోక్స్ చేస్తావు బయట కూడా అంతే, నువ్వు కమీడియన్వి అంటే అతను తీయొచ్చు, ప్రొఫెషన్ గురించి ఇతను తీయకూడదంట హరీష్ గారు. అంటే హరీష్ గారు ప్రతి దాంట్లో ప్రొఫెషన్ తీస్తాడు, అది కరెక్టే, కానీ సోల్జర్ అని తీయడంలో కూడా తప్పు లేదు. బికాజ్ అదేం తప్పు కాదు, బికాజ్ సోల్జర్ అన్న వర్డ్ వాడుకొనే అతను వచ్చాడు కళ్యాణ్. క్లియర్గా సోల్జర్ అని చెప్పి అతనికి కొంచెం సింపతి అని వచ్చింది, దానివల్లే అతను సర్వైవ్ అయ్యి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వచ్చాడు, అది మెయిన్ థింగ్. ఇంకా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా సోల్జర్ కళ్యాణ్ అని పెట్టుకొని ఉంటాడు, నచ్చకపోతే సోల్జర్ అని పెట్టుకోకూడదు అంతే. ఇది ఒక బుల్షిట్ అనమాట. నేను డాక్టర్ని తీయకండి అంటే, నేను డాక్టర్ని అని చెప్పి ఎందుకు చెప్తుంది ఆవిడ, నాకు అర్థం కాదు ప్రియా అసలు. ఇంకా ఫ్లోరా వచ్చి తనుజని వేసింది అనమాట, ఏంటో ఆవిడ సోది పాయింట్లని చెప్తారు. మళ్ళీ తర్వాత కూడా నాకు ఎందుకు మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు అని పెద్ద ఇష్యూ చేసేసిందంట. నాకు నచ్చిన పాయింట్ మీద నేను స్టాండ్ తీసుకుంటా అని చెప్పి తనుజ అంది, అది కరెక్టే. అసలు ఫ్లోరా గారు ఆవిడకి ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, ఆవిడకి కరెక్ట్ అనిపిస్తుంది, హ్యాండ్ రైజ్ చేస్తారు లేకపోతే లేదు. ఈవిడ ఏంటో ఫ్లోరా ప్రతిదానికి గ్రడ్జ్ పెట్టుకుంటుంది అనమాట, ప్రతి విషయానికి గ్రడ్జ్ పెట్టుకుంటుంది. ఇలా అయితే ఇంకా బయట కూడా సర్వైవ్ అవ్వలేదు అనుకుంటా ఆవిడ. మళ్ళీ డీమాన్ పవన్ నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే, మీరెందుకు 10 సార్లు ఏదో స్పాక్ లాగా వచ్చి నాకు సంజనతో కలువు అని చెప్పి అంటున్నాడంట. ఈ పాయింట్ అయితే ఫుల్ కామెడీగా అనిపించింది. అసలు డీమాన్ పవన్ ఎందుకు అడిగాడో ఏమో నాకు కూడా తెలియట్లా. ఫ్లోరా కన్నింగ్ పర్సన్, అలాంటి ఈగోయిస్ట్ పర్సన్ ఎలా కలుస్తుంది, ఆవిడ ఎలా కలసదు. అలాంటి ఫస్ట్ అతను చెప్పడం అతను తప్పు, ఈవిడ పాయింట్ తీయడం అది ఇంకా ఆవిడ అంతే తీసిద్ది, ఇంకా తప్పు లేదు ఆవిడది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా హరీష్ వచ్చి ఇప్పుడు బర్నీని అన్నాడు, కపటి నాటకం చేశారు మీరు, తర్వాత ఈయన దొంగతనం చేశాడు అది చెప్పడు, ఈయన అన్ని పత్తితి కబుర్లు చెప్తాడు, ఈయనకు ఒక సార్ రూల్స్ పెడతారు సార్ పాటించరు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట హరీష్. ఈయన అసలు సోది ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈయనని కానీ ఇంకా శ్రీజాని కానీ ప్రియాని కానీ చూస్తే చాలా ఇరిటేషన్ అనమాట. ఎన్నిసార్లు చూసినా ఒక్కడంటే ఒక పాజిటివ్ వెతుకుదామని కనిపించదు ఇలా ముగ్గురులో, అదేంటో. ఇంకా దీనికి తోడు మనీష్ కూడా చెప్పా కదా, ఆయన కూడా పాజిటివ్గా అనిపించదు, ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. మొన్న ఏదో ఏడిస్తే పాపం అనుకున్నారు అందరూ, నెక్స్ట్ రోజు చూస్తే బాబు గారు బండారం అంతా బయటపడింది. తర్వాత ఇమ్మాన్యువల్ వేసాడు, మళ్ళీ ఇతనే తప్పు చేసి ఇతనే అని. తర్వాత గుండంకుల్ దానికి మళ్ళీ వేసాడు, ఇంకా ఈ గుండంకుల్ దాని గురించి ఎన్నిసార్లు వేస్తాడో నెక్స్ట్ కూడా ఆయన. ఈ రైవల్రీ ఇలాగే కొనసాగుతుంటుంది అనుకుంటా ఇమ్మాన్యువల్కి హరీష్కి. ఇంకా భరణి గారు కబడ్డీ నాటకం అనొద్దండి అన్నప్పుడు కూడా అంటున్నాడు. ఈయననేమో గుండంకులు అంటే ఈయన కోపం వస్తుంది, తిరిగి భరణి గారు అని ఉంటే బాగుండేది, అయితే నువ్వు కబడ్డీ నాటకం అంటే నేను గుండంకులు అంటే ఓకేనా అని చెప్పి. ఈయనేమో గుండంకులు అంటే కాలిద్ది ఈయనకి, కానీ ఈయన మాత్రం రెడ్ ఫ్లేవర్ అంట అదంట అని చెప్పి మళ్ళీ ఇమ్మాన్యువల్ వేసాడు. అసలు ఇంకా ఈయనకి ఎంత మాట్లాడితే అంత తక్కువ మాడితే అంత మంచిది హరీష్ గురించి కూడా. తర్వాత
తర్వాత వచ్చేసి శ్రీజ అనమాట. ఈమె వచ్చి హరీష్ని వేసింది, మీరు ఫుడ్ తినట్లేదు, అందరి మాస్క్తో ఉన్నారంటున్నారు, అండ్ మేము తప్పు ఉంది మేము రేజ్ చేస్తే దానికి మీరు గ్రడ్జ్ పెట్టుకొని మాట్లాడట్లేదు, మీ తప్పు ఉందని చెప్పి హ్యాండ్ రేజ్ చేస్తే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే సంజన గారికి సపోర్ట్ చేసినందుకు కూడా ఆ నుంచి మాట్లాడట్లేదు. అంటే ఈయన సంజన గారు హిట్లర్లో బిహేవ్ చేస్తున్నారు, నెక్స్ట్ చూసా అసలు మోనార్క్లో బిహేవ్ చేస్తుంది, ఇతను బిహేవ్ చేస్తున్నాడు అని అంటున్నాడు కామెడీగా. ఇతను బిహేవ్ చేసి నాకు ఆ అమ్మాయి కూడా అంతే, నేను సంజన గారు కూడా నాకు ఇష్టం లేదు అంట, ఇద్దరు దొందే. తర్వాత బర్నీ గారికి వేసింది, మీరు లయ్యరు, మీరు ఇన్ఫ్లుయెన్సరు, మీరు మ్యానిపులేటరు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె అసలు ఏమంటుందో ఏంటో, వాళ్ళ టీంలో అంతమంది లైవ్ చేశారు, లైక్ ప్రియా వీళ్ళ బ్యాచ్, సోది బ్యాచ్, తొట్టి గ్యాంగ్ అంటారు కదా, కరెక్ట్ సరిపోతుంది వీళ్ళకి. ఈ తొట్టి గ్యాంగ్లో ఇంతమంది చేస్తే కనిపించలేదు, ఓన్లీ బర్నీనే పట్టుకొని ఉన్నారు. ప్రియా చేసినది, హరీష్ చేసినది కూడా కనిపించింది, అది ఎవడు మాట్లాడట్లేదు దొంగతనం గురించి. అదేంటో ఇంక ఇది స్టూపిడ్ పాయింట్. ఈ ఎగ్గుది ఇంకెన్ని రోజులు గోల పెడతారో. మధ్యలో ఇంకా తనూజ వాళ్ళు వస్తే ఈయన మీరు రావద్దండి మా మధ్యలో ఉన్నాడు, ఈయన మాత్రం ఆ రోజు మధ్యలో దూరేసి తనూజని తిట్టేశాడు. దమ్ముంటే చెప్పండి బిగ్ బాస్ పంపిమని అన్నాడు. ఈయన వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, ఊరికి ఒక మాట అనేసి. ఎలాగో ఆయన వెళ్ళాలనుకోవట్లేదు, లోపల వెళ్ళాలకూడదనే ఉంది, కానీ పైకి ఎందుకు హెచ్చులు పడుతున్నారో, ఎందుకు అంత యాక్టింగ్ చేస్తున్నారో తెలీదు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని డైరెక్ట్గా నామినేట్ చేసింది సంజన. పాయింట్ అయితే కరెక్ట్గానే చెప్పారు, అతను పక్కాగా మేము 8 మెంబర్స్మి 9 మెంబర్స్మి కాదు అని చెప్పి సంజన ఉద్దేశించి అన్నాడు. బికాజ్ అప్పుడు ఆ ఇష్యూ జరుగుతుంది సంజనది, ఆవిడని ఉద్దేశించి అన్నాడు. కానీ కవరింగ్ బాగా చేసుకుంటున్నాడు సుమన్ శెట్టి. అందరూ ఏదో ఇన్నోసెంట్ అని చెప్పి అంటున్నారు బయట, అంత సీన్ లేదు, ఇన్నోసెంట్ ఏం కాదు, లోపల పెట్టుకొని అందరిని అనేస్తున్నాడు, తర్వాత కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు అంత కవర్ చేస్తాడో తెలియదు. నేను వేయించుకోను అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. ఇన్ని రోజులు కామ్గా ఉండి ఈరోజు అరుస్తున్నాడు, ఇది రియాలిటీ అని చెప్పి అడిగితే నాకు బాగా వస్తుంది మేడం అందుకే అంటున్నాను అని చెప్పి బాగా కవర్ చేశాడు. వీటన్నిటిలోకి ఈ పాయింట్ కరెక్ట్గానే చెప్పిన ఆయన ఒప్పుకోలేదు. ఇట్లా చాలాసేపు ఆర్గ్యూ చేసి తర్వాత ఓకే అని చెప్పాడు. సో ఈ వీక్ అయితే బర్నీ గారు, హరీష్ గారు, డీమాన్ పవన్, ఫ్లోరా కూడా అయ్యింది, మనీష్, ప్రియా, ఇంకా డైరెక్ట్గా నామినేట్ అయిన సుమన్ శెట్టి, వీళ్ళంతా నామినేట్ అయ్యారు అనమాట ఈ వీక్. నా ఒపీనియన్ నేను చెప్పాను, మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ నామినేషన్స్ చాలా వరకు అందరివి 60% మెంబర్స్వి సిల్లీ నామినేషన్స్ ఉన్నాయి, 40% మెంబర్స్ కరెక్ట్గానే ఉన్నాయి. అవేవో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పా కదా మొత్తం. సో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.